భద్రాచలం సారపాక ఐటీసీలో డీజీపీ ఎస్పీల సమావేశం. పర్యాటకులను ఆకర్షించే ఎయిర్ బెలూన్స్. సింహాచలంలో శంకు చక్ర నామంలో ఏర్పాటు. ఏపీ ఉద్యోగుల రిలీవ్ చేయాలని కలెక్టర్కి వినతి. క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేటీపీఎస్ కాంప్లెక్స్ లో ఐడి నెంబర్ ఉండి అన్ని అర్హతలున్న కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని తెలంగాణ స్టేట్ పవర్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేత వజీర్ అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని జెన్కో యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థ జెన్కోలో మిగిలిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 500 మంది దాకా ఉన్నారు. ఈ 500 మందిని మా ఆర్టిజన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం కానీ గత మేనేజ్మెంట్ కానీ వీరికి అన్యాయానికి గురి చేశారు. కాబట్టి మేము అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాము. అయినా కూడా ఈ రోజు వరకు కూడా వీళ్ళకి న్యాయం జరగలేదు. ఆర్టిజన్ రాలేదు, వీళ్ళ బాధలు తీరలేదు. ఈ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేశాము. అలాగే మళ్ళీ ఒకసారి ప్రెస్ వారి తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ముఖ్యంగా అయ్యా గత ప్రభుత్వం వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి మీ వద్దకు వచ్చాము. మా బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మా అర్హతలు పరిశీలించే మీరు మాకు ఆర్టిజన్ ఉద్యోగం ఇవ్వండి తప్ప అర్హత లేకుండా మేము అడగటం లేదు. ఖచ్చితంగా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఫీల్డ్ ఆఫీసర్ సర్టిఫై చేశారు. వాళ్ళు ఖచ్చితంగా మాకు వస్తుందనే ఆశతోనే ఇన్ని రోజులు మేము ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ ఆర్టిజన్ అనేది చిన్న ఉద్యోగము. ఆ చిన్న ఉద్యోగం ఇవ్వడానికి కూడా మరి ఈ రోజు వరకు విద్యుత్ శాఖ కానీ మరి జాన్కో యాజమాన్యం కానీ ఇంతవరకు ముందుకు రాలేదు. ఖచ్చితంగా ఈ మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులు ఆర్టీపీపీలో కేటీపీపీలో ఒక 200 మంది ఉన్నారు. కేటీపీఎస్ ఓఎన్ఎంలో మూసేసిన ప్లాంట్ 200 మంది ఉన్నారు. 55 మంది రామగుండంలో ఉన్నారు. ఈ 3 చోటే మిగిలిపోయారు. కాబట్టి ఏదైతే వైటీపీఎస్ లో ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది కనుక ఆ వైటీపీఎస్ ప్లాంట్ లో ఈ యొక్క మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్ గా తీసుకొని అక్కడ వీళ్ళని వినియోగించుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి అలాగే జెన్కో యాజమాన్యానికి గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా ప్రెస్ క్లబ్ ద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, విలేకరులందరూ కూడా సమక్షంలో మేము చెప్పేది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైటీపీఎస్ లో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సందర్భంలో వీళ్ళందరినీ ఆర్టీసీగా తీసుకొని వాళ్ళని అందరినీ కూడా మరి న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రైతు సోదరులకు, పుర ప్రముఖులకు, మహిళా సోదరీమణులకు, మీడియా వారికి ముందుగా నమస్కారాలు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు సోదరులకు మరి ఇవాళ భరోసాగా నిలుస్తుంది ప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో రైతులకు మరి రైతే మరి ఇవాళ దేశానికి ఎన్నెముక, రైతే దేశానికి రాదనే సామెత ఏదైతే ఉందో దాన్ని 100% అమలు చేసే దాంట్లో మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైతుని ఆదుకోవాలి, రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్న కార్యక్రమాలు మీకు తెలియంది కాదు. మరి ఈ రోజున 2 లక్షల రుణమాఫీ కూడా రైతు సోదరులకు తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు అందించినటువంటి చరిత్ర భారతదేశంలోనే మరి తెలంగాణ రాష్ట్రం అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దక్కింది. రైతు పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు. రైతు సోదరులందరూ కూడా మరి దీన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. చాలా మందికి లబ్ధి చేకూరింది. రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సోదరులు ఆనందంగా ఉన్నారు.
ఇవాళ 2 లక్షల రుణమాఫీ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డిసెంబర్ 9వ తారీఖు కల్లా అందరికీ రుణమాఫీ చేయడం జరుగుద్ది. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, మన ఏడీఏ తాతారావు గారు అంతా ఉన్నారు. మీ ఎమ్మెల్యేగా నేనున్నాను. ఎవరికైనా రైతుకి 2 లక్షల రుణమాఫీ అందకపోతే నా దృష్టికి తీసుకురండి. డిసెంబర్ 9 లోపల మీ రుణం ఎక్కడైతే తీసుకున్న ఆ బ్యాంకులో జమ చేయడం జరుగుద్ది, రుణమాఫీ అవుద్ది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆ రైతు సోదరులు కూడా ఎవరు కూడా ఆధారపడొద్దని, ధైర్యంగా ఉండాలని, ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం, రైతు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రజాప్రభుత్వానికి మీ దీవెనల ఆశీస్సులు ఉండాలని నేను కోరుతా ఉన్నా. అదే కాకుండా ఇవాళ ఈ ఏదైతే ఉందో కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మరి మీకు న్యాయం జరుగుద్దని, మీకు మేలు జరగాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం మరి ఆ వైపుగా ఆలోచన చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు మరి మంచిగా పండించిన పంటకు మంచి రేటు రావాలా, మద్దతు ధర రావాలని చెప్పేసి ఈ రైతు మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మన ప్రభుత్వం ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ రోజున ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యొక్క కొనుగోలు కేంద్రానికి ఈ రోజున మనం మీ అందరి సమక్షంలో మనం ప్రారంభం చేసుకున్నాం. మరి ఐకేపీ, జీసీసీ, పిఎస్సిఎస్, డిసిఎంఎస్ ద్వారా 4 విభాగాల ద్వారా ధాన్య సేకరణ జరుగుతూ ఉంది. ఏ ఒక్క రైతు కూడా బయట అమ్ముకోవద్దు. దళారీలు ఉన్నారు, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని నమ్మకండి. మొన్న పోయిన 7 వరకు అయితే ఏదో నమ్మారు, మోసపడ్డారు, చాలాసార్లు దగా గురైతానే ఉన్నారు రైతు సోదరులు. మరి ఇంత కష్టపడి మీరు పండించిన పంటకు మంచిగా మద్దతు ధర రావాలి, 10 రూపాయలు మిగలాలంటే ఇంట్లో మీకు మరి సమస్యల పరిష్కారం కావాలంటే తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మీ ధాన్యాన్ని అమ్ముకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.